నమస్కారం హెస్సీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను చేరువ చేసిన మహనీయుడు స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. పలు రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను సత్కరించిన మానవతా స్వచ్ఛంద సంస్థ. ఈ నెల 29న వడ్లమూడిలో జరిగే టీడీపీ రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. టీడీపీ నేతలు తాడిబని హరిప్రసాద్, జొన్నాదుల మహేష్. వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా యువజన కమిటీ మంచి ప్రణాళికతో వైసీపీ బలోపేతానికి విజయానికి తోడ్పడాలని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా యువజన కమిటీ మంచి ప్రణాళికతో వైసీపీ బలోపేతానికి విజయానికి తోడ్పడాలని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక దేవి చౌక్లోని A1 ఫంక్షన్ హాలులో తెనాలి మండల వైసీపీ యువజన విభాగం నూతన కమిటీ కార్యవర్గంచే ఎమ్మెల్యే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ మండల యువజన విభాగం అధ్యక్షునిగా కుర్రా జశ్వంత్ నాయకత్వంలోని కమిటీ కార్యవర్గం పార్టీ బలోపేతానికి విశేష కృషి చేయాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావటం ఆనందదాయకమన్నారు. యువజన విభాగ మండల కమిటీ సభ్యులు రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో వైసీపీ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పాటుపడాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. మండల యువజన విభాగం అధ్యక్షుడు కుర్రా జశ్వంత్ మాట్లాడుతూ తమకి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే శివకుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. తొలుత ఎమ్మెల్యే శివకుమార్ ను యువజన విభాగం కమిటీ సభ్యులు భారీ ర్యాలీతో సభా వేదిక వద్దకు ఘనస్వాగతం పలికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చెన్నబోయిన శ్రీనివాసరావు, నాయకులు మన్నవ ప్రభాకర్, మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు మల్లవరపు భరత్, ఎస్కే కరీముల్లా, ప్రధాన కార్యదర్శులు ఉన్నం ప్రణీత్, పఠాన్ యాసిర్ ఖాన్, కోట వినయ్ కుమార్, తోకల సుధీర్, బత్తుల గోపి, నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించే మా లోకల్ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారే ముద్దు. ఉన్నది మేమే, వచ్చేది మేమే. ఎవరినైనా సొంత తమ్ముడిలాగా భావించే శాసనసభ్యులు స్టేట్ లో ఎవరైనా ఉన్నారు అంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారికి మా శివన్నకు మంత్రి పదవి ఇచ్చేదాకా మేము ఇచ్చే మెజారిటీకి మా శివన్నకి మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చేదాకా మేము అంత మెజారిటీతో గెలిపిస్తాం మా శివన్నని. ఈ రోజు నుంచి చెప్తున్నా ఉన్నా, మీరు గెలిచేదాకా మేము నిద్రాహారాలు మానేసి మా టీం మొత్తం, తెనాలి మండల యువజన విభాగ టీం మొత్తం ఈ రోజు నుంచి ప్రతి నిమిషం మీ గెలుపు కోసం తోడ్పడిద్దన్నా, ప్రతి సెకండ్ మీకోసమే కష్టపడతారన్నా. ఎందుకంటే పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి కులం మత పార్టీలకు అతీతంగా లీక్ చేస్తున్నారు. మన కార్యకర్తలకు, మన యువకుల కోసం మనం ఏదో చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వారి జీవన ప్రమాణాలు ఏంటి, ఉద్యోగమా, వ్యాపారమా, లేదు వారు రాజకీయాల పట్ల మరీ ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా, అవకాశాలను బట్టి నామినేటెడ్ పోస్టుల స్థానిక సంస్థల్లో ఏదో ఆ రోజుకి అవకాశం కలిగించే వారికి మరొక భరోసా ఉంటుందని చెప్పేసి రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ప్రత్యేక ఎవరికి చెప్పవసరలా. ఈ 4.5 ఏళ్ల కాలం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఈ ఎన్నికల దగ్గరకు వచ్చినాయి, మనందరం యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది. ఒకటే చెప్తున్నారన్నా, తోక పార్టీలు, ఏక పార్టీలు, ఎత్తులు, పొత్తులు అంటూ వస్తున్నాయి. వాటన్నిటిని చిత్తు చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గెలిపే ధ్యేయంగా పనిచేసే యువత కోసం అన్ని సామాజిక వర్గాల్లో కలిపి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశలకి, ఆకాంక్షలకి, ఆశయాలకి అనుగుణంగా యువత ఎంతో ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం, ప్రేమ, అభిమానంతో
ఈ పార్టీ పుట్టిన దగ్గర నుంచి పనిచేస్తాం. ఎలక్షన్స్ ముందు చేసే ఈ కమిటీని కూడా ఎవరైతే పార్టీ మీద ప్రేమతో అభిమానంతో బాగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ సాధ్యమైనంత వరకు ఒక మంచి కమిటీగా తీసుకొచ్చాం. నా నమ్మకం, పార్టీ నమ్మకం ఒమ్ము కాలేదని ఈరోజు మీరు చూపించారు. మండలంలోని యువతంతా వైఎస్ఆర్ పార్టీ విజయం కోసం ప్రధాన రంగాన్ని ఈరోజు మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన అభిమానం ఏదైతే గుంటూరు జిల్లాలో అన్ని రంగాల్లో మన జనాలు ముందుందో రేపు ఎలక్షన్స్ లో కూడా బాక్సులు బద్దలయ్యేది, బాక్సులు బద్దలవుతుంది. దాంట్లో యుక్త వయసు నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి లేదు. రాజకీయాల్లో యంగ్స్టర్స్ వస్తే రాజకీయం ఎంత బాగుంటుందో, రాజకీయం ద్వారా రాష్ట్రానికి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఎంత బాగా చేసి చూపించగలడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. ఈ రాష్ట్రంలో ఎగెస్ట్ సీఎంగా ఇది మనకు ఆదర్శం. మన సమర్థతని ప్రూవ్ చేసుకున్నప్పుడు రాజకీయాల్లో కొత్త మనవడి, కొత్త రక్తం, ఆ రక్తం మీరు మీ యొక్క కార్యక్రమాల ద్వారా యువతని చైతన్యవంతం చేసి రాబోయే రోజుల్లో యువతని బలపడేట్టు, యువతకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా వారందరి జీవితాల్ని నిలపడం కోసం చేసే క్రమంలో మీరు కూడా మీ తెనాలి మండలంలోని యువతకి ఒక ధైర్యంగా, రాబోయే రోజుల్లో మీ ద్వారా యువతకి మంచి మార్గాన్ని ఇచ్చేదానికి కూడా పార్టీ, ముఖ్యమంత్రి గారు, మీ శాసనసభ్యుడిగా నేను అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ నెల 29వ తేదీన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్లమూడిలో చేపట్టిన తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమంను టీడీపీ శ్రేణులు, అభిమానులు విజయవంతం చేయాలని పట్టణ టీడీపీ అధ్యక్షుడు తాడిబెన హరిప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్లమూడిలో చేపట్టిన తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమంను టీడీపీ శ్రేణులు, అభిమానులు విజయవంతం చేయాలని పట్టణ టీడీపీ అధ్యక్షుడు తాడిబెన హరిప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు నియోజకవర్గం నుండి వేలాదిగా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి రావాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందేమీ లేదన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకొని వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. టీడీపీ నాయకులు జొన్నద్దుల మహేష్ మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంటు పరిధిలో జరిగే తెలుగుదేశం పార్టీ రా కదలిరా సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డు నుండి సోమవారం మధ్యాహ్నం 1 గంటకు భారీ ర్యాలీతో సభకు బయలుదేరటం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, నాయకులు ఎండి ఖుద్దూస్, మాదాల కోటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, ఎన్ నాగలింగం, వసంతం అశోక్, మునిపల్లి దుర్గా ప్రసాద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, సిహెచ్ ఆంజనేయులు, వి సాంబయ్య, ఎస్ శివలింగేశ్వరరావు, నాగూర్, కేశవ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరి హృదయాల్లో ఒక అన్నదమ్ముళ్లాగా ఉంటూ వస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఆయన మనందరికీ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా మన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆయన లేని కార్యక్రమం ఏది కూడా ఈ తెనాలి నియోజకవర్గంలో జరగదు. మనకి ఈ తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కింద ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత ఉపయోగపడుతున్నారో, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అందరి మనసుల్లో ఎంత ఇదిగా ఉన్నాడో తెలియజేయడం కోసం రేపు మనం మీటింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎంత దేవుళ్లాగా ఉన్నాడో మా అందరూ ఇక్కడ తెనాలి నియోజకవర్గ ప్రజల్లో, తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఆయన సేవ చేస్తూ ఎక్కడా లేని విధంగా
శత జయంతి ఉత్సవాలు సంవత్సరం పాటు జరిపిన ఆలపాటి రాజా గారికి మద్దతుగా వెళ్దాం. ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకు మనం వెళ్ళాలో అందరూ కూడా ఒక గుడికి వెళ్ళినట్టుగానో, ఒక మసీదుకి వెళ్ళినట్టుగానో, ఒక చర్చికి వెళ్ళినట్టుగానో అందరూ కూడా రేపు ఈ మీటింగ్కి 1 గంటకల్లా బయలుదేరి 3 గంటలకి సభా ప్రాంగణంలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 4:30 కల్లా అంతా కంప్లీట్ అయిపోతుంది. రేపు అందరం కూడా ఒక పండగలాగా వెళ్ళాలని చెప్పని తెలియజేస్తూ, తెనాలి మండలం, కొల్లిపర మండలం, తెనాలి పట్టణ 40 వార్డుల నుంచి విశేషంగా ఈ కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మన ప్రియతమ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనందరం కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తెనాలి గడ్డ, ఆలపాటి అడ్డ అనేటువంటి నినాదాన్ని రేపు చంద్రబాబు నాయుడు గారి మీటింగులో వినిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన బాధ్యతగా స్వీకరించి ఏది అందుబాటులో ఉంటే దానిలో తరలి రావాల్సిందిగా ఈ పిలిపివ్వడం జరుగుతూ ఉంది. మరి రేపు 1 గంటకి మనందరం కూడా మీ ప్రాంతాల నుంచి మార్కెట్ యార్డ్ దగ్గర మనం సమీకరించుకొని అక్కడ నుంచి ఒక భారీ ర్యాలీగా తెనాలి నియోజకవర్గం అంటే ఇది, ఆలపాటి రాజా గారి సత్తా ఇది అని చెప్పేసి తెలియజేయాల్సిన అవసరం మన తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక బోస్ రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం నినాదంతో పేదరిక నిర్మూలన అజెండాతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జాడ కనపడటం లేదన్నారు. ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఎన్నికలకు ముందే వైసీపీ ప్రభుత్వం యుద్ధ వాతావరణం సృష్టిస్తోందన్నారు. సోమవారం పొన్నూరు నియోజకవర్గంలో నిర్వహించే చంద్రబాబు నాయుడు రా కదలిరా సభలో జనసేన శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మేము చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా ఓటర్ లిస్ట్ సిద్ధమైంది కాబట్టి ఒక బాధ్యతతోటి ప్రతి వార్డులోనూ గ్రామాల్లో కూడా సంయుక్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమం చేసి మరొకసారి ఈ ఓటర్ లిస్ట్ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత మా పైన ఉంది కాబట్టి దాన్ని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారి పర్యటన పొన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న సందర్భంగా తెనాలి మండలంలో ఉన్న మా నాయకులందరినీ కూడా అప్రమత్తం చేసి అందరూ కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఈ సందర్భంగా కోరాం. మరొకసారి ప్రజలకు అంకితమై ఈ ప్రాంతానికి, తెనాలి నియోజకవర్గానికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన కోసం పేదవాడిని కాపాడుకునే విధంగా ఒక చిత్తశుద్ధితోటి విలువలతో కూడిన రాజకీయాలు మనందరం చేయాలనేది ఈరోజు మా సమావేశంలో ప్రధానమైన చర్చ. ఈ ప్రాంతంలోనే గర్వపడే విధంగా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం, బాధ్యత మనపైన ఉంది. పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను చేరువ చేసిన మహనీయుడు స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను చేరువ చేసిన మహనీయుడు స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఆదివారం వెంకట్రావు 44వ వర్ధంతి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పలువురు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ విద్యావేత్త, రాజకీయవేత్తగా తెనాలి ప్రాంతానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి వెంకట్రావు అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో కుటుంబ సభ్యులు కొనసాగుతూ కళాశాలను ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. వెంకట్రావు 44వ వర్ధంతిలో పాల్గొని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమార్ మాట్లాడుతూ పేద
బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష సేవలందించిన మహనీయుడు స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు అని ప్రశంసించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న కళాశాల రాష్ట్రంలోనే ఉన్నత కళాశాలగా పేరొందిందని పేర్కొన్నారు. అదేవిధంగా సమతా భవన్ వద్ద గల స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు సమాధి వద్ద కుటుంబ సభ్యులు, పలు రంగాల ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల సీఈఓ నన్నపనేని భాస్కర్, భాగ్యలక్ష్మి, సుగుణకుమారి, ముకుందరావు, శ్రీవాణి, నిరంజన్ రావు, కళాశాల కమిటీ అధ్యక్షులు మారవుతు సీతారామయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవీంద్రనాథ్, వైస్ ప్రిన్సిపాల్ నరసింహమూర్తి, ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇటువంటి మహనీయుల యొక్క చరిత్ర ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థుల మీద ప్రత్యేకంగా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే తెలియదు. ఇప్పుడు నాకు 57 సంవత్సరాల వయసు. నన్నపనేని వెంకట్రావు గారి గురించి రాజకీయాల్లో ఉన్నాను. ఇందాకే బాబు భాస్కర్ గారు అడిగితే 1960లో ఈ కళాశాల నిర్మాణం జరిగిందని చెప్పాడు. అంటే దగ్గర 62-63 సంవత్సరాలు అవుతుంది. 63 ఏళ్ళు అయింది ఈ కళాశాల స్థాపించి. విఎస్ఆర్ కాలేజ్ అంటే ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పేరున్నటువంటి కళాశాలలో ఒక 2-3 కళాశాలలో ఇది ఒకటి ఉంటుంది. ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో గుంటూరులో ఏసీ కాలేజ్ తర్వాత తెనాల్లో ఆ రోజు విఎస్ఆర్ కాలేజ్ చెప్పుకునేవాళ్ళం మేము చదువుకునే రోజు. వెంకట్రావు గారి గురించి అక్క రాజకుమారి గారు నేను మాట్లాడుకుంటా ఉన్నాం. వేమూరులో ఒకసారి పోటీ చేసి ఓటమి చెందాడు. తెనాల్లో 2 సార్లు ఓటమి చెందాడు. 3 సార్లు చైర్మన్గా పనిచేశాడు, మున్సిపల్ చైర్మన్గా. ఈ ఆంధ్ర ప్యారిస్ ఇక్కడ ఇది మున్సిపల్ చైర్మన్ అంటే ఎమ్మెల్యే కంటే పెద్ద పదవి. ఆయన ఈ తెనాలిలో అభివృద్ధి కానీ ఈ తెనాలికి ఒక స్వరూపం కానీ మొత్తం కూడా నన్నపనేని వెంకట్రావు గారు స్పష్టంగా కనపడతా ఉంటాయి. ఆయన యొక్క ఏ విధంగా ఆయన ఈ పట్టణాన్ని తీర్చిదిద్దాడు అనే దానికి ప్రతి దానిలో కూడా ఆయన యొక్క స్ఫురణ తీసుకొచ్చే అంశాలు కనపడతా ఉంటాయి. గెలిచినా గెలవకపోయినా ప్రజల పక్షాన ఉండి ప్రజల తరఫున పోరాడినటువంటి వ్యక్తి నన్నపనేని వెంకట్రావు గారు. ఇక్కడ ఈ కళాశాల ఏర్పాటు చేసినప్పుడు ఈ కాలువల మీద వంతెనలు కూడా ఉండేవి కదంట. తర్వాత వంతెనలు కట్టారు చాలా లేటుగా. అంతేకాకుండా ఈ కళాశాల ఇక్కడ పేద బలహీన వర్గాలకి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇది ఉపయోగపడిందని చెప్తారు అందరూ కూడా. ఎందుకనంటే ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ లెక్చరర్స్ కానీ అనేక పేదవాళ్ళు, అనేక కులాల వారు, బలహీన వర్గాల వారు ఎక్కువగా అనేక మంది ఇక్కడ ఉద్యోగాలు చేశారు. ఈనాటికి కూడా ఆయన పేరు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వెంకట్రావు గారు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు ఇందా చెప్పారు, ఆయన ఒకసారి గుర్తు చేయదలుచుకున్నారు. ఎస్సీ మీటింగ్ ఇక్కడే పెట్టారు, ఎస్టీ మీటింగ్ ఇక్కడే పెట్టారు, బీసీ మీటింగ్ ఇక్కడే పెట్టారు, మహిళల్ని కూడా ఇక్కడే పెట్టారు. ఏది ఏమైనా ఆయన ఆ రోజున రైతుల కోసం ఇంటింటికి తిరిగి మెంబర్షిప్ చేర్పించి ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రైతుల కోసం సంక్షేమం కోసం షుగర్ ఫ్యాక్టరీ, పిల్లలు చదువుకోవడం కోసం ఈ కళాశాల, ఉద్యోగాల కోసం ఈ కళాశాల. దీంతో పాటుగా ఆయన నన్నపనేని వెంకట్రావు గారు ఒక సందేశాత్మకమైనటువంటి చైతన్యాన్ని కలిగించేటువంటి సదస్సులు పెట్టడం. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో మానవతా సంస్థ తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో మానవతా సంస్థ తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని సమాజంలోని వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆర్ బాబు, శిల్పి అక్కల రామకృష్ణ,
సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావులను సత్కరించి అభినందించారు. అనంతరం కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవతా సంస్థ తెనాలి ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. వివిధ రంగాలలో రాణిస్తున్న వారిని గౌరవించటమే కాక పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్న మానవతా సంస్థ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ చేస్తున్న కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. అనంతరం జీవనం ఇబ్బందికరంగా మారిన మహిళ కుసుమకు సభ్యుల సహకారంతో కుటుంబ మిషన్ను అందజేశారు. కార్యక్రమంలో వై రోహిణి, ఉన్నం అశోక్, ఆలపాటి వెంకట్రామయ్య, కళ్యాణి, శ్రీనివాసబాబు, ఓంకార్ ప్రసాద్, వెంకట్, డివి సోమయ్య శాస్త్రి, పరిమి శ్రీనివాస్, మొవ్వ సత్యనారాయణ, జి నాగేశ్వరరావు, వెంపటి సత్యనారాయణ, వి ఫణీంద్ర, వి సత్యనారాయణ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ మానవతా సంస్థ ఆధ్వర్యంలో తెనాలిలో రామచంద్ర గారి అధ్యక్షతన చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మన వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తున్నారండి. అంటే ఆ సందర్భంగా ఈరోజు డాక్టర్ ఆర్ బాబు గారిని, మరి శిల్పి అక్క రామకృష్ణ గారిని, అట్లాగే డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంగా మనం సన్మానించుకోవటం చాలా తెనాలి చేసిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెనాలికి కళాకారులకి పుట్టినిళ్ళు, అట్లాగే అనేక ముగ్గురు 3 రకాలైన రంగంలో నుంచి వచ్చి ముగ్గురు తెనాలికి మంచి పేరుతో పాటు బాబు గారు అక్కడ అమెరికాలో ఉండి కూడా మాతృదేశాన్ని మర్చిపోకుండా తెనాలికి విచ్చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మనుమడు ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ అన్షుల్ అవిజిత్ ఆదివారం బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్, ఐతానగర్ సెంటర్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెనాలికి విచ్చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మనుమడు ఏఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ అన్షుల్ అవిజిత్ ఆదివారం బాబు జగజ్జీవన్ రామ్ తెనాలి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్, ఐతానగర్ సెంటర్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అన్షుల్ అవిజిత్ను బీజేఆర్ కమిటీ సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అన్షుల్ అవిజిత్ మాట్లాడుతూ తెనాలిలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ప్రారంభించిన విషయాన్ని నెమరు వేసుకున్నారు. తెనాలి ప్రాంతంలో తనకు ఎంతో మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా బీజేఆర్ కమిటీ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ మనవడు ఏఐసిసి అధికార ప్రతినిధి అన్షుల్ అవిజిత్ తెనాలికి విచ్చేసి బీజేఆర్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ గౌరవ అధ్యక్షులు అత్తోట శరత్, సెక్రటరీ నలుకుర్తి సద్గుణరావు, వైస్ ప్రెసిడెంట్ నలుకుర్తి రమేష్, కోశాధికారి కొమ్మూరు రాయల్, సభ్యులు అనిల్, జె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. Thank you very much for being here. It is a great honor and privilege to be here in the statue of my beloved grandfather Babu Jagjeevan Ram. Was much loved by the people of Tenali, and in fact Babuji's first statues in 1974 was in Tenali. He loved the people of Tenali. Tenali BJR కమిటీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన ఏఐసిసి అధికార ప్రతినిధి అన్షుల్ గారికి బీజేఆర్ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న బాబు జగజ్జీవన్ రామ్ బయోపిక్ బాబూజీ భారతదేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని జగజ్జీవన్ రామ్ మనుమడు డాక్టర్ అన్షుల్ అవిజిత్ పేర్కొన్నారు. దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న బాబు జగజ్జీవన్ రామ్ బయోపిక్ బాబూజీ భారతదేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని జగజ్జీవన్ రామ్ మనుమడు డాక్టర్ అన్షుల్ అవిజిత్ పేర్కొన్నారు. స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన బాబూజీ సినిమా షూటింగ్ కు ఆయన క్లాప్ ఇచ్చారు. జగజ్జీవన్ రామ్ పాత్రను చూస్తుంటే వాస్తవంగా నిజమైన జగజ్జీవన్ రామ్ ను చూసిన అనుభూతి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. సముద్రుడైన దర్శకుడు దిలీప్ రాజా కావటంతో ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా నిలిచిపోతుందని చెప్పారు. దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ మాటలు చెప్పే కన్నా చేతల్లో సినిమా చూపిస్తామన్నారు. హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో కూడా డబ్బింగ్ చేస్తామని తెలిపారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో జగజ్జీవన్ రామ్ పాత్ర దొరికిందని టైటిల్ రోల్ పోషిస్తున్న మిలిటరీ ప్రసాద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్సుల్ అవిజిత్ ను మర్యాదగా కలిశారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు దిలీప్ రాజా బయోపిక్ తీయటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి,
దేవిశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. He accepted and he arrived. He has given the clap also. Why I am speaking in English is a reason. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చి దీంట్లో పాల్గొనడానికి వచ్చినందుకు మా ఫిలిం యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది మళ్ళీ చెప్తున్నా 100 ఏళ్ల క్రితం నుంచి స్టోరీ కాబట్టి దీనికి ఐఎమ్ టేకింగ్ మచ్ టైమ్ ఫర్ మేకింగ్ దిస్ బికాస్ వీ హ్యావ్ స్టార్టెడ్ సిన్స్ 100 years బ్యాక్. సో వీఆర్ టేకింగ్ లాంగ్ టైమ్, 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. My grandfather Babu Jagjeevan Ram was much loved by the people of Andhra Pradesh, of Tenali, and he got a lot of strength and all his resolve to fight for the downtrodden from the people here, the love that he got. And that love, I am delighted to say, by coming here next to me is the wonderful, my grandfather who plays the character Gandhiji is here. బాబు జగజ్జీవన్ రావు గారి ఫ్యామిలీ మెంబర్స్తో కలవటం అనేది కూడా ఒక పెద్ద అదృష్టంగా భావించి ఈరోజు ఆయన మరి ఢిల్లీ నుంచి ఇక్కడికి రావటం, మా దీంట్లో పార్టిసిపేట్ చేసి మమ్మల్ని సంతోషంగా ముందుకు నడిపించడం, ఇదంతా ఏదో కల్లాగా అయిపోతుంది. దీనికి అంతకీ కారణమైనటువంటి మన దిలీప్ రాజా గారు ఉన్నారు, ప్రభాకర్ రావు గారి అబ్బాయి. వాళ్ళకి మొట్టమొదటి స్వాతంత్ర పోరాటంలో కానీ తమ దేశ పరిస్థితుల మీద కానీ చాలా అవగాహన ఉంది, భక్తి ఉంది, మంచితనం ఉంది. అలాగే ఇది సేవ, సినిమా రంగానికి చేసేటువంటి సేవే కాకుండా మన ప్రజలకు కూడా, ఈ ప్రాంత ప్రజలు కూడా మీరు తెలుసుకోండి. ముఖ్యంగా అట్టడుగున్న ప్రజలు కూడా ఏ రకంగా పైకి రావాలి, చదువుకుంటే కష్టపడితే అందరూ పైకి వస్తారు, ఈ యొక్క అసమానతలు తొలగిపోతాయి, అందరికీ సమాన అవకాశాలు పొందేదాకా కష్టపడండి అని చెప్పేటువంటి విషయంలో భాగమే ఈ జగజ్జీవన్ రామ్ గారి యొక్క బయోపిక్ ఫిల్మ్ అని మనం చూసుకుంటూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు రావాలంటే కాంగ్రెస్ పార్టీని కేంద్రంలోనూ రాష్ట్రంలోని అధికారంలోకి తీసుకొచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దార రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు రావాలంటే కాంగ్రెస్ పార్టీని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి తీసుకొచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దార రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం వేమూరు మండలం జంపని గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్ట చర్యల్లో భాగంగా బాపట్ల పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం చేకూరిందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వీడిన శ్రేణులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలియజేశారు. ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా పోరాటం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు విశ్వసిస్తున్నారని, అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం సంతరించుకునేలా పనిచేస్తున్నట్లు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ పార్టీ నాయకులు జేడీ శీలం ఆశీస్సులతో వేమూరు నియోజకవర్గంలో నుంచి తాను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన వెంట మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, జానీ భాషా తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలుసుకునే భాగంగా ఈరోజు వేమూరు నియోజకవర్గంలో పర్యటన జరుగుతుంది. ఆ పర్యటనలో భాగంగా జంపనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలిసి, అలాగే అమర్తలూరులో కలిసి, అలాగే వేమూరులో కూడా కలిసి వారిని కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంత అండగా ఉన్నారో గతంలో, రానున్న కాలంలో కూడా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసుకోవడం కోసం, అలాగే టీడీపీ, వైసీపీ ఈ రెండు కూడా, జనసేన ఈ మూడు కూడా బీజేపీకి తోక పార్టీలాగా మారి, ఈ పార్టీలు కూడా ప్రజా సమస్యలను వదిలేసి, ప్రజలకు ఏం కావాలో వదిలేసి, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులని, రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిశ్రమలని, రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలని సాధించడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కనుక రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కనుక రాష్ట్రంలో కనుక వస్తే మనం ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు. అలాగే మనకు కావాల్సినటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగ భద్రత కానీ ప్రాజెక్టులు కానీ రైతులకు ఉన్నటువంటి ఎన్నో సమస్యల్ని తీర్చుకోవడానికి మన రాహుల్ గాంధీ గారు జేడీ శ్రీలంక గారి నాయకత్వంలో మన పార్లమెంట్లో మన అంజిబాబు గారి నాయకత్వంలో మన బాపట్ల జిల్లాలో కూడా మనం ఎంతో కృషి చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోగలుగుతాం. స్థానిక గౌతమ్ గ్రాండ్ ఫంక్షన్ హాలులో తెనాలి తాలూకా హైస్కూల్ బ్రాంచ్ 1994-95 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గౌతమ్ గ్రాండ్ ఫంక్షన్ హాలులో తెనాలి తాలూకా హైస్కూల్ బ్రాంచ్ 1994-95 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆత్మీయ సమ్మేళన వేడుకగా సాగింది. ఈ 30 సంవత్సరాల తర్వాత స్నేహితులందరూ కలవటం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుందని పలువురు తెలిపారు. ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా సాగిన ఆత్మీయ సమ్మేళనం తమలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఆనందమోహన్, పి వెంకటేశ్వరరావు, సురేష్, సునీత, సుబ్బారెడ్డిలు పర్యవేక్షించారు. మక్కపాటి కృష్ణమోహన్ హెడ్ మాస్టర్ గారి విద్యాన్ని మరి ఒకసారి మేము స్మరించుకుంటూ ఆయన ఆశయాల మేరకు మా స్కూల్లో ఉన్నటువంటి ప్రతి టీచర్ ఉపాధ్యాయుల యొక్క మేము పూర్తిగా గౌరవిస్తూ వారి అడుగుజాడల్లో వారి యొక్క నేర్పిన సంస్కృతి విద్య జీవితంలో ఏ విధంగా మెలగాలని చెప్పినటువంటి వారి యొక్క నేర్పినటువంటి మా ఉపాధ్యాయులందరినీ కూడా మా యొక్క ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా వారిని కూడా మేము అందరం కూడా ఈ బ్యాచ్ మొత్తం కూడా వారికి శిరస నమస్కరిస్తున్నాం. మరి ఇక్కడ మా కార్యక్రమానికి అందరూ కూడా మేమున్నాము అంటే ఎక్కడ కూడా దూరాలు ఉంది వచ్చినటువంటి కూడా వీరు కూడా చక్కగా గౌరవించబడుతున్నారు. ఈ విధంగా స్మరించుకోవడం కొంత ఆనందదాయకంగాను వారు మా మధ్య లేకపోవడం కొంచెం విచారంగానే ఉంది. ఎనీవే ఎక్కడెక్కడి నుంచో ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేయడానికి చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. ఒక నెల రోజుల నుంచి అందరినీ ఫోన్ చేయడం, అందరినీ కలవటం, వీళ్ళిద్దరూ చాలా కష్టపడి అందరినీ ఒకే వేదిక తీసుకొచ్చి ఈ పూర్వ విద్యా సమ్మేళనం జరిపించారు. వాళ్ళకి ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాలని చెప్పి నా ఇది. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతుల సదస్సు ఈ నెల 29వ తేదీ సోమవారం దుగ్గిరాల మార్కెట్ యార్డు వద్ద నిర్వహిస్తున్నట్లు పసుపు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతుల సదస్సు ఈ నెల 29వ తేదీ సోమవారం దుగ్గిరాల మార్కెట్ యార్డు వద్ద నిర్వహిస్తున్నట్లు పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 19వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 100 కోట్ల రూపాయల మేర పసుపు నష్టం వాటిల్లిందని, కానీ 45 కోట్ల రూపాయలకే ఇన్సూరెన్స్ రావటం జరిగిందని, మిగిలిన 65 కోట్ల రూపాయల కోసం పసుపు రైతులు అల్లాడుతున్నారన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు 29వ తేదీన దుగ్గిరాలలో అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతుల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కౌలు రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య మాట్లాడుతూ మద్దతు ధర లేకపోవడంతో పసుపును నిల్వ పెట్టుకున్న రైతులు అగ్ని ప్రమాదం జరగడంతో దిక్కుతోచిన స్థితిలో ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు జె సాంబశివరావు, యార్లగడ్డ శివరావు, బొల్లిముంత కృష్ణ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1,15,000 బస్తాల పసుపు దగ్ధమైపోయింది. వేలాది మంది రైతుల ఆశలు అడియాసలైపోయినాయి. పసుపుకి దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ధర లేకపోవటం వలన అప్పటి నుంచి కూడా మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని చెప్పేసి నిలవబెట్టుకున్న రైతులు ఈ సంవత్సరం పసుపుకి కొంచెం మంచి ధర వచ్చి అమ్ముకుందాం అనుకునే సమయంలో ఈ విధమైనటువంటి అగ్ని ప్రమాదానికి గురైపోవటం, పంట మొత్తం కూడా కాలి బూడిదైపోవటం చాలా దురదృష్టకరం. దీనికి కారణం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, రెండో వైపు రాష్ట్ర ప్రభుత్వమే అని తెలుస్తూ ఉంది.
ఎందుకంటే పండించిన పంటకు మంచి ధర గనక ఇచ్చినట్లయితే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు. అంటే పసుపుని కొనుగోలు చేసే విషయంలో, మద్దతు ధర ప్రకటించి అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఈరోజు కోల్డ్ స్టోరేజీలో నిలవబెట్టుకున్నటువంటి రైతులు నష్టపోవడానికి కారణం. ప్రతి రైతుకి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కోల్డ్ స్టోరేజీలో నిలవబెట్టుకున్న రైతులందరినీ సమీకరించి సమాలోచన చేసి గరిష్ట ప్రయోజనం పొందేదానికోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకి మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారు హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా రేపల్లె మాజీ ఎమ్మెల్యే ఉమ్మనేని వెంకట సుబ్బయ్య గారు హాజరవుతూ ఉన్నారు. అదే ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు రైతు సంఘ నాయకులు, కేవీ ప్రసాద్ రైతు సంఘ నాయకులు, ఇట్లా రైతులు కూడా హాజరవుతున్నటువంటిది ఇది కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వ్యవసాయ శాఖ రైతులు నష్టపోకుండా వాళ్ళకి పరిహారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించే వికసిత సంకల్ప యాత్ర ప్రచార వాహనం ఆదివారం పట్టణానికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించే వికసిత సంకల్ప యాత్ర ప్రచార వాహనం ఆదివారం పట్టణానికి చేరుకుంది. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొని ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన వికసిత సంకల్ప యాత్ర వాహనం పట్టణంలో 3 రోజుల పాటు పర్యటిస్తుందన్నారు. లబ్ధిదారులతో ప్రధాని మోదీ నేరుగా మాట్లాడే అవకాశం కలిగిన కార్యక్రమం సంబంధించి పురపాలక సంఘం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు మాట్లాడుతూ భారత ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే సంక్షేమ పథకాలు కార్యక్రమాల గురించి తెలిపే వికసిత సంకల్ప యాత్ర తెనాలి రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, బీజేపీ శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర సాచ్యురేషన్ యొక్క ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి ఇది శక్తివంతమైన మాధ్యమంగా మారుతుంది. నేడు సర్వత్రా భారతదేశం సాధించిన విజయంపై చర్చ జరుగుతోంది. నా ప్రభుత్వం ఏర్పాటైన 5 సంవత్సరాలలో 13 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని. అలాగే ప్రధానమంత్రి గారు మోదీజీ గారు ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పేద ప్రజలకు అందే విధంగా అవేర్నెస్ కోసం అనేది మనం ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో లబ్ధి పొందాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాలు మన పురపాలక సంఘం తరఫున అలాగే అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అవేర్నెస్ కార్యక్రమం కూడా మనం ప్రజలకి అటెండ్ అయ్యేది కూడా ఉన్నాం. ఈ 3 రోజులు జరిగే ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా చేయడానికి మా సిబ్బందికి అందరికీ కూడా మరి మేము అలాగే సక్సెస్ఫుల్ జరిగింది. ఎప్పటికప్పుడు మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. బస్ స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం లబ్ధిదారులకి అందిన లబ్ధిదారులు అంటే మన భారతదేశ ప్రభుత్వం నుంచి ఇచ్చిన వివిధ పథకాలు అంటే అది మంచినీరు పథకం కావచ్చు, గ్యాస్ కావచ్చు, మరుగుదొడ్ల పథకం కావచ్చు, లేదా రైతులకు వచ్చిన 6,000 రూపాయల రుణం పథకం కావచ్చు, లేదా చాలా ఎన్ని పథకాలు చెప్పాలంటే చాలా ఉంటాయి. అన్ని పథకాలు పొందిన లబ్ధిదారులందరితో కూడా ప్రధానమంత్రి యొక్క భావజాలాన్ని తీసుకెళ్ళడం. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితమై శారీరక శ్రమకు దూరం కావటం వల్ల చిన్న వయసులోనే మానసిక, శారీరక సమస్యల బారిన పడుతున్నారని జేఎంజే కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షేని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితమై శారీరక శ్రమకు దూరం కావటం వల్ల చిన్న వయసులోనే మానసిక, శారీరక సమస్యల బారిన పడుతున్నారని జేఎంజే కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైని పేర్కొన్నారు. తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి జేఎంజే కళాశాల ఆవరణలో ఆదివారం ఏరోబిక్స్, జుంబాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 600 మంది ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిస్టర్ షైని మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఉచిత ఏరోబిక్స్, డాన్స్, కరాటే,
జుంబా వంటి శిక్షణ అందించడం హర్షణీయమన్నారు. ఏరోబిక్స్ డాన్స్ వల్ల ఎంతో ఉల్లాసంగా ఉత్సాహానికి గురై విద్యార్థుల్లో చదువు పట్ల మరింత ఆసక్తి కలుగుతుందన్నారు. ఎమ్మెల్యే పిఏ సునీల్ మాట్లాడుతూ గత కొంతకాలంగా చెంచుపేటలోని ఏఎస్ఎల్ స్టేడియంలో ఉచితంగా ఏరోబిక్స్ జుంబా శిక్షణ తరగతులు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం జేఎంజే కళాశాల ఆవరణలో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోచ్ శ్రీకాంత్ విద్యార్థినులతో ఏరోబిక్స్ జుంబా చేయించారు. తెనాలి ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ ఉచిత శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాజేంద్ర కుమార్ రెడ్డి, ఆర్యవేశ సంఘ పట్టణ అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, తెనాలి ఇండోర్ స్టేడియం వాకర్స్ క్లబ్ సభ్యులు, కళాశాల వార్డెన్, విద్యార్థినులు పాల్గొన్నారు. ఒక మంచి ప్రోగ్రామ్ మిస్టర్ సునీల్ గారు అండ్ హిస్ టీమ్ హ్యాస్ కమ్ హియర్. ఏరోబిక్స్ అండ్ జుంబా ప్రోగ్రామ్ చాలా మా స్టూడెంట్స్ దాదాపు 500 స్టూడెంట్స్ ఆర్ హియర్ ఇన్ ద జిమ్నేషియం. చాలా చక్కగా వాళ్ళ ఆ టీమ్తో పాటు మంచి ఎక్సర్సైజ్ అనే రిలాక్సేషన్ ఉంది. వీఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ దిస్ ప్రోగ్రామ్. తెనాలి జేఎంజే కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈరోజు డ్యాన్స్, ఏరోబిక్స్, జుంబాపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాము. కేవలం చదువుతోనే లైఫ్ని అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళకి మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంత ఎక్సర్సైజ్ అవసరం. ఆ ఎక్సర్సైజ్ అనేది జిమ్కి వెళ్ళి జిమ్ చేయటం ద్వారా కాకుండా వాళ్ళలో మానసికంగా హ్యాపీనెస్, వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయటం అనేది ఎలానో వాళ్ళ అవగాహన కల్పించాము. స్పోర్ట్స్ యాక్టివిటీ గురించి, ఇండోర్ పెద్ద లైబ్రరీస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు నేటి తరం మీరు చూసారంటే అంతా ఫాస్ట్ వరల్డ్ అయిపోయింది, అంతా ఫోన్ యుగం అయిపోయింది. ఈ యుగంలో ఏంటంటే వీళ్ళకి ఈ ఏరోబిక్స్ అనేది కూడా యాడ్ చేసి, జుంబా అనేది కూడా యాడ్ చేసి వీళ్ళకి చదువు ఒకటే కాకుండా మానసికంగా ఇంకా ఉత్సాహంగా ఉండాలని ఒక ఆలోచన చేశాం. సిస్టర్ నేను చేసినప్పుడు శ్రీకాంత్ గారు ముందుకు వచ్చి ఈ యాక్టివిటీ పెట్టినందుకు వాళ్ళ టీంకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక 1000 మంది ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ 68 ఇయర్స్ నుంచి ఈ కాలేజ్ రన్ చేస్తున్నారు. 68 ఇక్కడ మీరు చూసారంటే కాలేజ్ టైం వచ్చారు చూసారంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ జేజీఎస్ ఇన్స్టిట్యూషన్ మీరు చూసారంటే డిసిప్లిన్. శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలను పురస్కరించుకుని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలస్వామీజీ నేతృత్వంలో ఆదివారం పట్టణ పురవీధుల్లో శ్రీవారి నగరోత్సవం కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలను పురస్కరించుకుని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలస్వామీజీ నేతృత్వంలో ఆదివారం పట్టణ పురవీధుల్లో శ్రీవారి నగరోత్సవం కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. స్థానిక గాడిబావి సెంటర్లోని రామాలయం నుండి ప్రారంభమైన నగరోత్సవం మెయిన్ రోడ్, బోస్ రోడ్డుల మీదుగా తాలూకా హైస్కూల్ ప్రాంగణానికి చేరుకుంది. మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో, గోవిందనామ స్మరణతో, కోలాట ప్రదర్శనలతో స్వామివారి నగరోత్సవం వైభవంగా సాగింది. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని గోవిందనామ స్మరణ గావించారు. ఈ సందర్భంగా బాలస్వామీజీ మాట్లాడుతూ జనవరి 29వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరిగే శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తాహ వైభవోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలన్నారు. ప్రతిరోజు విశేష హోమాలు, పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నంబూరు వెంకటకృష్ణయ్య, ఉప్పల నాగేశ్వరరావు, సభ్యులు ముద్దాభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, రావురి సుబ్బారావు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. సుమారు 1000 మంది పైగా మహిళా భక్తులు కోలాటమేస్తూ వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, గోవిందనామ స్మరణతో తెనాలిలో ఉన్న పురవీధుల్లో స్వామివారు చక్కగా ఉభయ దేవేరులతో విహరించారు. శ్రీవారి యొక్క కృప అందరికీ కలగాలనే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. రేపు ఉదయం అనగా 29 1వ నెల జనవరి
2024 సోమవారం ఉదయం 6 గంటల నుండి శ్రీవారికి సుప్రభాత సేవతో మొదలుకొని ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం వరకు విశేషమైన రీతిలో తాలూకా హై స్కూల్లో కార్యక్రమాలు జరుగును. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో శ్రీవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. స్థానిక గంగానమ్మపేటలోని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యాలయంలో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు 2024 ప్రధానోత్సవం కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యాలయంలో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు 2024 ప్రధానోత్సవం కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వ్యవస్థాపకుల చిత్రపటానికి సభ్యులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం వివిధ రంగాలలో విశేష సేవలందించిన 15 మందిని క్లబ్ ప్రతినిధులు సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథులుగా పాల్గొన్న డాక్టర్ ఆర్ బాబు వడ్లమూడి, క్లబ్ ప్రతినిధులు టి రాజశేఖర్ రెడ్డి, కొల్లా సింగారావు, కన్నెగంటి మురళీకృష్ణలు సభలో ప్రసంగించారు. రోటరీ క్లబ్ సమాజంలో చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. క్లబ్ చేస్తున్న సేవలను అభినందించారు. తెనాలి క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు క్లబ్ చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ ఎన్ వెంకటేశ్వరరావు, ట్రెజరర్ కెఎల్ జగదీశ్వరాంబ, సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే వారిని మనం ఒకసారి గుర్తుంచుకుంటే వాళ్ళ కెరీర్ అంతా కూడా అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళు సమాజానికి మేలు చేస్తూ ఉంటారు, 10 మందికి సాయం చేస్తూ ఉంటారు. ప్రతిసారి మనకి కొంతమందిని ఈ విధంగా చేసుకోవటం, వారిని సన్మానించుకోవటం, అది మనకి పేపర్లో తెలియజేసినప్పుడు ఒక స్ఫూర్తి. ఎందుకంటే ఫలానా వ్యక్తి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ విధంగా సేవ అందిస్తున్నారు, జీతం వచ్చేస్తుంది పనిచేస్తే, దాన్ని మించి మనకు వచ్చిన వాళ్ళకి సేవ అందించడం కొంతమందికి బాగా తృప్తి. ఇవన్నీ డెట్రాయిట్ తెలుగు సాహిత్య సమితి వాళ్ళు డిజిటలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కిందటి నెల జంజాల పాపయ్య శాస్త్రి గారి మీద నేను చేసిన వీడియోని ఒక 3 భాగాలుగా రికార్డ్ చేసి అది పోస్ట్లో పెట్టారు. అది నేను 50 ఏళ్ల క్రితం నేను ఎవరికైతే అందరికీ సప్లై చేశానో అందరూ వినాలని, అందరూ చూడాలని, ఈరోజు అవి నాకు పంపిస్తున్నారు, మీకు రేర్ కలెక్షన్ పంపిస్తున్నానని. మన భారతదేశంలో రోటరీ ఏం చేయాలి, రోటరీ క్లబ్స్ ఏ కార్యక్రమాలు చేయాలి అనేది ఒక ఆలోచన వచ్చినప్పుడు రోటరీ ఇండియా లిటరసీ మిషన్ అనేది స్టార్ట్ చేయటం, టీచ్ అనే స్లోగన్ తోటి ఈ 100%, 100కి 100% అక్షరాస్యత దశకి రోటరీ పనిచేయాలనే ఉద్దేశంతో టీచ్ అనే ఒక స్లోగన్ ఇవ్వటం జరిగింది. టీ అంటే టీచర్ డెవలప్మెంటు, ఈ అంటే ఈ లెర్నింగు, ఏ అంటే అడల్ట్ లిటరసీ, సి అంటే చైల్డ్ డెవలప్మెంటు, హెచ్ అంటే హ్యాపీ స్కూల్స్. దీనిలో భాగంగా సుమారుగా ఈ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారుగా 5.5 కోట్ల రూపాయలతోటి ఒక 70 స్కూల్స్ వరకు మేము రినోవేట్ చేసి అన్ని వసతులు కల్పించాం. అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఒక రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసి, ప్లాస్మా సపరేషన్ యూనిట్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకి ఎవరికి ఎప్పుడు కావాలన్నా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. మాకు ఇంకొక ప్రధానమైన హద్దులు ఏంటంటే ఈ రోజున క్యాన్సర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా ఉన్నది. ఈ క్యాన్సర్ కేర్ బాగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ను కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈనాడు మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఏదన్నా పల్లెటూరులో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ పెడుతున్నామంటే నాకు క్యాన్సర్ ఉందని గ్రామం మొత్తం తెలుస్తుందని వచ్చి ఆడవాళ్ళు చెక్ చేయించుకోని పరిస్థితి ఉంది. బాగా గ్రాండ్గా చేయడం జరిగింది. కారణం ఏంటంటే మా క్లబ్ సహాయ సహకారాలతో, మరి అంతేకాదు ఇది మరి ప్రతి వృత్తి నుంచి ఒకళ్ళు ఎన్నుకోవటం, మరి 15 మందిని బాగా అనుభవం ఉన్న వాళ్ళనే దీంట్లో తీసుకోవటం జరిగింది. మరి ఈ కార్యక్రమం మున్ముందు ఇంకా ఈ ఒక్కటే కాకుండా మున్ముందు ఇప్పుడు మా తోపుడు బళ్ళు కూడా ఒక బండి వచ్చే వాళ్ళకి 10,000 రూపాయలు ఖరీదైంది. మరి 10 బళ్ళు ఇద్దామని చెప్పేసి మా క్లబ్ తరఫున కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి దానికి వడ్లమాను బాబు గారు మరి వారు సహాయ సహకారం అందిస్తున్నారు. అట్లాగే మా క్లబ్ సభ్యులు కూడా సహాయ సహకారం అందిస్తాము. భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెనాలికి చెందిన న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెనాలికి చెందిన న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో
ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పిల్లలకు పలు రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. శిబిరం ప్రారంభోత్సవానికి జెడ్పీటీసీ సభ్యులు బాలాజీ, ఎంపీపీ లలిత మల్లేశ్వరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. వైద్య శిబిరంను వెల్లటూరు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కుప్ప రాజశేఖర్, వైద్యులు డాక్టర్ కుప్ప రాతిక రాజశేఖర్, డాక్టర్ కేటీఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ అఖిల్, వాకా దిలీప్ కుమార్, చెన్ను సాంబశివరావు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం కొలక్లూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్టు చర్చి నూతన కార్యవర్గ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. తెనాలి మండలం కొలక్లూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్టు చర్చి నూతన కార్యవర్గ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొలక్లూరు మోషే, ఉపాధ్యక్షులుగా సుద్దపల్లి రవి, సెక్రటరీగా పొన్నికంటి రమేష్, జాయింట్ సెక్రటరీలు మంచుకులపూడి జర్మయ్య, ఆరంబాక నాగేశ్వరరావు, ట్రెజరర్ బీసీ పోగు బాబు, గౌరవాధ్యక్షులుగా కొలక్లూరి వసంత నాగేశ్వరరావులను ఎన్నుకోవటం జరిగిందని సభ్యులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన చర్చి కమిటీ కార్యవర్గాన్ని పలువురు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సంగీత జగద్గురు సేవా సమితి తెనాలి ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సంగీత జగద్గురు సేవా సమితి తెనాలి ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భాగంగా తొలి రోజున చెన్నైకి చెందిన శాంతల సుబ్రహ్మణ్యం నిర్వహించిన గాన కచేరీ కార్యక్రమం ఆహుతులను అలరింపజేసింది. త్యాగరాజ స్వామి కీర్తనలు ప్రతి ఒక్కరిని రంజింపజేశాయి. కార్యక్రమాన్ని సేవా సమితి కన్వీనర్ కెవి రామకృష్ణ పర్యవేక్షించారు. 28, 29 2 రోజుల పాటు ఆరాధనోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. అత్యంత వైభవంగా త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు ఇవాళ రేపు జరుగుతున్నాయి. మొట్టమొదటి సంగీత జగద్గురు సేవా సమితి తరపున ఇవాళ మొట్టమొదటి రోజున చెన్నైకి సంబంధించిన శాంతలా సుబ్రహ్మణ్యం గారి అనే వేణుగాన కచేరీ అత్యంత వైభవంగా జరుగుతోంది. వీరికి వేదుల శ్రీకిరణ్ బెంగళూరు నుంచి వైలన్ సహకారం, మృదంగం భవదీయుడు రామకృష్ణ తెనాలి, కందుల అనిల్ కుమార్, డాక్టర్ కందుల అనిల్ కుమార్ ఘటంపై విజయవాడ వాస్తవిక అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహిస్తుంది. స్థానిక జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చాగంటి శ్రీనివాసరావుకు ఆదివారం జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె దేవయ్య ఆధ్వర్యంలో నేతలు ఘన నివాళులు అర్పించారు. స్థానిక జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చాగంటి శ్రీనివాసరావుకు ఆదివారం జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె దేవయ్య ఆధ్వర్యంలో నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జై భీమ్ ఫెడరేషన్ నేతలు మాట్లాడుతూ కంచర్లపాలెం గ్రామంలో శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారని, ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు బహూకరించారని పేర్కొన్నారు. ఆయన క్రీడా రంగాన్ని ప్రోత్సహించి అనేక మంది విద్యార్థులను క్రీడా రంగం వైపు మళ్లించి వారి ప్రతిభను వెలికితీశారని, ఆయనను విద్యార్థులు మరువలేరని అన్నారు. కార్యక్రమంలో జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కట్వరపు దేవానంద్, కొత్తపల్లి రామారావు, చుక్కపల్లి వెంకటేశ్వరరావు, చుక్కపల్లి తులసి, చుక్కపల్లి కోటిబాబు, తాళ్లూరి వెంకటేశ్వరరావు, అంగన్వాడీ సిబ్బంది, కంచర్లపాలెం పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు నుంచి మాకేం తెలియదు. సర్వేలు చేయటం కానీ, పిల్లల్ని ఎట్టా గ్యాదర్ చేసుకోవాలో, సమాజంలో వెళ్ళి ఎట్టా మాట్లాడాలో మాకేం తెలియదు. సార్ మాకు చిన్నపిల్లలుగా చక్కగా అన్ని పెద్దవాళ్ళు వస్తే ఎలా గౌరవించాలి, చిన్న పిల్లలకి ఏం చేయాలి. అప్పటికి పిల్లలు 8 మందే ఉన్నారు స్కూల్లో. మమ్మల్ని తోడుగా చేసుకొని ఊరు మొత్తం తిరిగి పిల్లలందరి తల్లిదండ్రులతో అంతతో గ్యాదర్ చేసి వాళ్ళకి స్కూల్ వచ్చేసరికి 22 నెల తిరిగేసరికి 22 మందిని జాయిన్ చేసుకొని స్కూలు అభివృద్ధికి బాగా కృషి చేశారు. స్కూల్ యూనిఫామ్లు, షూ,
పిల్లలకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి స్కూల్ డెవలప్మెంట్కి బాగా ప్రోత్సహించారు. తల్లిదండ్రుల చైతన్యం బాగా కలిగించారు. వారు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి మా విద్యార్థులకి చాలా విద్యాబుద్ధులు నేర్పించి వారి సేవలు ఎంతో చేశారు. అలాంటి శ్రీనివాసరావు గారు చనిపోవటం చాలా బాధాకరం. వారి ఆత్మకు చేకూర్చాలని మా గ్రామ ప్రజలు మొత్తం, వారు వీరని లేకుండా ప్రజలు మొత్తం వారిని గుర్తు చేసుకుంటూ వారి సంతాప సభ ఈరోజు కంచెలపాలెంలో జరుపుకుంటుంది. దుగ్గిరాల రైలుపేటలో ఉన్న టర్మరిక్ అసోసియేషన్ హాలులో ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. దుగ్గిరాల రైలుపేటలో ఉన్న టర్మరిక్ అసోసియేషన్ హాల్లో ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఈ నెల 19వ తేదీన చెన్నకేశ్వర్ నగర్లో ఉన్న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు వి కృష్ణయ్య, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు జొన్న శివశంకర్లు హాజరయ్యారు. ముందుగా బోస్ బొమ్మ సెంటర్ వద్ద రైతులతో నిరసన తెలియజేసి అనంతరం ర్యాలీగా టర్మరిక్ భవనం వద్దకు చేరుకుని సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ పసుపు పంట కోల్పోయిన రైతులకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పసుపు నిల్వల మీద తీసుకున్న రుణాలు, అద్దెలను రద్దు చేసి ప్రకృతి విపత్తుల నిధులతో పసుపు రైతులను ఆదుకోవాలన్నారు. ఈ నెల 19వ తేదీన కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 90,000 క్వింటాళ్లు పసుపు నిల్వలు పూర్తిగా దగ్ధమయ్యాయని, ధర వస్తుందని ఆశపడి పసుపు నిల్వలు చేసుకున్న రైతులు ఈ ప్రమాదంలో పూర్తిగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రమాదానికి సంబంధించి రైతు సంఘాల నాయకులు, రైతులు కలిసి జిల్లా, మండల అధికారులకు వినతి పత్రాలు అందించడం జరిగిందన్నారు. ఈ విషయంపై కమిటీ వేస్తామని చెప్పినా ఇంతవరకు అటువంటిదేమీ కనిపించలేదన్నారు. ప్రస్తుతం క్వింటా ధర 11,800 పలుకుతుందని, నష్టపోయిన రైతుకు ప్రస్తుతం ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం 25 మందితో పసుపు రైతుల బాధిత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బైరగాని శ్రీనివాసరావు, కాజా వెంకటేశ్వరరావు, బాపట్ల జిల్లా నాయకులు వేముల వెంకటరామయ్య, మండల నాయకులు జట్టి బాలరాజు, భీమవరపు అమ్మిరెడ్డి, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, నడకుదురు యోగేశ్వరరావు, ఏమినేని స్టాలిన్, కొరిటాల భాస్కర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు, రైతులు మాట్లాడారు. ప్రధానంగా నష్టపోతున్నది రైతాంగం నష్టపోతున్నారు. ఎవరైతే పసుపు రైతులు ఎంతో కొంత ధర వస్తాయని చెప్పేసి ఆశపడి నిల్వ చేసుకున్నారో ఈ రైతులు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ప్రకృతి విపత్తుల నిధులు కేటాయించిందో ఆ నిధుల నుండి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవరికి ఏ బస్తాకి, ఏ చేరికి, ఏ వర్షానికి, ఏ కరువుకి పైసా ఇచ్చింది లేదు. ఇప్పుడైనా ఇలాంటి విపత్తు జరిగినప్పుడైనా సరే ఆ నిధి నుంచి డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంది. దాని నుంచన్నా రైతుకి ఇప్పుడున్న రేటు ప్రకారం అందరికీ చెల్లించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది మెయిన్ పాయింట్. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారిని రైతు సంఘం బృందం, రైతులు కలిసి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కమిటీని, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఫామ్ చేశాం. ఆ కమిటీ నివేదికను సమర్పిస్తుంది. మీ రైతులు, రైతు సంఘ నాయకులతో కూడా ఆ కమిటీ మాట్లాడుతుందని చెప్పారు. కానీ ఇంతవరకు మాట్లాడే పరిస్థితి లేదు. మేము ఒకటే చెప్పాం ఆయనకి, దగ్ధమైన పరిస్థితుల్లో ఎంతమంది రైతులు, ఎన్ని క్వింటాలు దాంట్లో ఉన్నది అని వివరాలు బయట పెట్టండి అని చెప్పేసి అడిగితే ఆ రికార్డు రూము వాళ్ళు ఇద్దరు హాస్పిటల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటల నుంచి ఇంతవరకు మాకు ఏమి రాలేదు. కాబట్టి ఆ రికార్డు రూమ్ని ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఉన్న బస్తాలకి చేసిన ఇన్సూరెన్స్కి ఇప్పుడు మాకున్న ప్రస్తుత మార్కెట్ రేట్లో సగం కూడా ఒకవేళ వర్తింపు చేసినా మాకు సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. మా పసుపు ఇవాళ గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా రేటు వస్తుందని చెప్పి రైతు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనకు అది నికరంగా అక్కడ కనపడుతుంది కదా. ఈ తుఫానుల్లో ఇట్లా పోయింది పోగా మిగిలింది అక్కడ పెట్టుకున్నాం. దాని మీద ఒక రూపాయి వస్తుందని చెప్పి ఆశతో అనేక అవసరాల కోసం రైతులు నిల్వ చేసుకునే పరిస్థితి ఉంది. పిల్లల చదువుల కోసం ఈ శుభం మహేశ్వరు కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని కోల్డ్ స్టోరేజీలు కూడా అదేవిధంగా తీసుకోవడం జరిగింది. ఈ రోజున కాలం అనుకూలించి రైతు అదృష్టం కొద్దిగా ఇవాళ 12,000 రూపాయల దాకా పసుపు అమ్మకం జరుగుతుంది. మొన్న గురువారం నాడు 11,800 రూపాయలు పసుపు యార్డులో, దుగ్గిరాల పసుపు యార్డులోనే ధర పలకడం జరిగింది. ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా అనుకున్నదైతే వచ్చింది కానీ ఒక్క కొమ్ము కూడా లేకుండా మొత్తం తగలబడిపోయింది. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి.
పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను చేరువ చేసిన మహనీయుడు స్వర్గీయ నన్నపనేని వెంకట్రావు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. పలు రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను సత్కరించిన మానవతా స్వచ్ఛంద సంస్థ. ఈ నెల 29న వడ్లపూడిలో జరిగే టీడీపీ రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. టీడీపీ నేతలు తాడిపని హరిప్రసాద్, జొన్నాదుల మహేష్. హెస్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.